అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వాలు కూడా ఆలయ నిర్మాణం కోసం ప్రత్యేకించి నిధులు కేటాయించలేదని, కానీ కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో ఆలయాల నిర్మాణం చేపట్టామని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. సోమవారం బేల మండలంలోని మసాలా కె గ్రామ పంచాయతీలోని బొగిరావ్ గ్రామంలో ఆడనేశ్వర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హనుమాన్ ఆలయ నిర్మాణం చేపట్టగా, ఆలయ వాస్తుపూజ, విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొందరు దేవుని పేరు చెబుతూ రాజకీయాలు చేస్తుంటారని, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పెద్ద ఆలయాలు నిర్మించినా, ఆలయాల కోసం నిధులు కేటాయించి ఎన్నడూ దేవుని పేరు మీద రాజకీయం చేయలేదని అన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న పూజలు నిర్వహించగా, గ్రామస్తులు వారికి శాలువా వేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రౌత్ మనోహర్, ఆడనేశ్వర్ ఫౌండేషన్ చైర్మన్ సతీష్ పవార్, నాయకులు గంభీర్ ఠాక్రే, దేవన్న, జక్కుల మధుకర్, తన్వీర్ ఖాన్, రోహిదాస్, ప్రతాప్, చరణ్ సింగ్, దత్తు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సతీష్ పవార్ మాట్లాడుతూ, బోరిగావ్ గ్రామస్తులు మా దగ్గరకు వచ్చి ఆలయ నిర్మాణం కోసం సహాయం అందించాలని కోరగా పూర్తిగా నిర్మాణమే చేసి ఇస్తామని, ఎంత ఖర్చైనా పర్వాలేదని అన్నారు. తన తండ్రి ఇచ్చిన మాటకు కట్టుబడి ఆలయ నిర్మాణం పూర్తి చేశామని అన్నారు. బోర్గావ్ గ్రామంలో హనుమాన్జీ యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు, పూజ్యులు, నాకు దైవ సమానులైనటువంటి మన మాజీ మంత్రివర్యులు శ్రీ జోగురామన్న గారికి నిజంగా ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే శ్రీ హనుమాన్జీ యొక్క విగ్రహ ఆవిష్కరణ మన గ్రామంలో చేపట్టడం అంటే నిజంగా ఇది చాలా అదృష్ట విషయం అని సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఏదైతే ఈ యొక్క మందిరానికి నిర్మాణం కోసం ఏ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, పటేల్ కానివ్వండి, మహాజన్ కానివ్వండి, కారోబారి కానివ్వండి, అదేవిధంగా ఘట్యాలు కానివ్వండి, వీళ్ళందరూ అంతేకాకుండా గ్రామస్తులందరూ మా దగ్గరికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత అన్న మీ యొక్క సహాయ సహకారాలు మా యొక్క మందిరానికి ఉంటే బాగుంటుందని 2020లో రావడం జరిగింది. దాంట్లో మా నాన్నగారు ఏమనడం అన్నారంటే, మందిరానికి పూర్తి సహకారమే మేము అందిస్తాం, టోటల్ మేము మందిరాన్ని నిర్మిస్తామని మా నాన్న 2020లో హామీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా కొన్ని అనివార్య కారణాల వల్ల మందిరం కొంచెం లేట్ అయినా దాన్ని ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ క్షమించాలని కోరుకుంటూ, ఈరోజు ఈ విగ్రహ ఆవిష్కరణ ఈరోజు జరుగుతుంది. దీంట్లో మమ్మల్ని ఆహ్వానించినందుకు గ్రామస్తులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకైతే అభినందనం కాకుండా ఇలాంటి నిర్మాణం కోసం నాకు గ్రామస్తులందరూ అవకాశం ఇచ్చినందుకు నేను నిజంగా ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మండలంలో నా వంతు ఎంతైతే అంత, ఎక్కడ అవసరం పడితే అక్కడ మా నాన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నాం. అలాగే ఇక ముందు నుంచి కూడా నా వంతు ఎక్కడైనా అవసరం పడితే తప్పకుండా ముందుంటాం. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ, తన సంపాదన నుండి కొంత డబ్బును మంచి పనులకు కేటాయించడం ఎంతో గర్వకారణమని, తన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్న సతీష్ పవార్ బొరిగావ్ గ్రామంలో తన స్వంత డబ్బులతో ఆలయ నిర్మాణం చేపట్టడం అభినందనీయమని, ఆ భగవంతుడితో వారికి మరింత శక్తినివ్వాలని అన్నారు. ఈ సందర్భంగానే కొందరు దేవుని పేరు చెప్పి రాజకీయాలు చేస్తుంటారని, కానీ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు కూడా అధికారంలో వచ్చిన తరువాత ప్రభుత్వ నిధులతో ఆలయ నిర్మాణాలు చేపట్టలేదని అన్నారు. ఈరోజు మన జడ్పీటీసీ అయినటువంటి
అక్షిత సతీష్ పవార్ గారు వారి తండ్రి కోరిక మేరకు మరి ప్రకాష్ ఎప్పుడు కూడా మాతో పాటు అనేక సంవత్సరాల నుంచి కూడా మన పార్టీలో పనిచేస్తూ వ్యాపారం చేసుకుంటూ మరి ఇలా మన గ్రామంలో బుర్గాంలో దాదాపు ఒక 9 లక్షల రూపాయలతోటి హనుమాన్ ఆలయం కట్టించినందుకు మరి ప్రకాష్ వారి కుటుంబం అందరూ కూడా ఎల్లవేళలా మరి కుటుంబానికి మా అందరికీ కూడా మరి ఇలా ఆంజనేయ స్వామి ఆశీర్వాదాలు ఉంటామని చెప్పి వారి కుటుంబానికి నేను ప్రత్యేకంగా ఇంత పెద్ద మొత్తం ఖర్చుతోటి దాదాపు 9 లక్షల రూపాయలతోటి ఆలయ నిర్మాణం చేసినందుకు వారి కుటుంబానికి మనం చెడిపెట్టేసి మరి ఇలా అక్షిత సతీష్ పవార్ గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తాం. ఇంత చిన్న గ్రామమైనా మీరు చూస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం అంటే మొన్న కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 100, 20, 30 రోజుల కంటే ముందు మనమే ఉంటుంది. మరి మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే ఇది ఒక పూర్వగమన మందిరమే కాదు, ఏ ఊరికి వెళ్ళినా ఎవరు మాకు ఆంజనేయ స్వామి గుడి కావాలన్నా, మాకు పుచ్చమ్మ గుడి కావాలన్నా, మాకు మైసమ్మ గుడి కావాలన్నా, శ్రీరాముడి యొక్క గుడి కావాలన్నా, శంకర భగవాని గుడి కావాలన్నా, ఏ ఊళ్ళో అడిగితే మన ఆదిలాబాద్ నియోజకవర్గంలో దాదాపు ఒక 20 కోట్ల రూపాయలతోటి మరి ఇలా మన మందిరాలు కట్టుకున్నాం. భగవంతుని పేరు మీద మరి ఎందరో మంది మాట్లాడతారు, కానీ మనం ఇంత పెద్ద పని చేసి దేవుడి పేరు రాముని పూజించాలా, ఆంజనేయ స్వామిని పూజించాలా. ఏ ప్రభుత్వం అయితే ఈ ఆలయాలు కట్టించిండ్రో అటువంటి ప్రభుత్వాన్ని ఎప్పటికి కూడా మనం మర్చిపోతూ మన కేసీఆర్ దయ వల్ల ఇలా యాదాద్రిలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దాదాపు 1000 కోట్లతో నిర్మాణం చేసుకున్నాం. అట్టనే కొండగట్టులో ఆంజనేయ స్వామి ఆలయానికి కూడా 100 కోట్లతోటి నిర్మాణం మంజూరు చేసుకున్నాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే మరి ఇలా ఎక్కడైనా మందిరాలు కట్టించినా, పొచ్చమ్మ గుడులు కట్టించినా మనం మాత్రం దేవుని పేరు చెప్పుకొని ఓట్లు అడగలేదు. కానీ కొందరు కావాల్సి రాముని పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతారు, ఆంజనేయ స్వామి చెప్పుకొని ఓట్లు అడుగుతారు. కానీ మేము కట్టించిన హనుమంతుని గుడి, మేము కట్టించిన రామాలయం, కానీ మేము ఎన్నడూ కూడా రాముని పేరు చెప్పి, ఆంజనేయ స్వామి పేరు చెప్పి, దేవుని పేరు చెప్పి ఓట్లు అడుగుతలేము. కానీ ఎవరైతే నిజంగా మందిరాలు కట్టినటువంటి ప్రభుత్వం ఏది, మందిరాలు కట్టియకుండా దేవుడి పేరు చెప్పి ఓట్లు అడిగే పార్టీలేవో మీరే ఆలోచన చేసుకొని, మనము ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఇంకా ముఖ్యమంత్రి ఉంటే ఇంకా ఎన్నో గ్రామాలలో మరి ఇలా మిగిలిపోయిన కార్యక్రమాలు జరిగేవి. మీరు ఇంతకుముందు గతంలో చెప్పారు